ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తుందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ రైతాంగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తుంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తుందని సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. భవిత, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ఈ సమావేశంలో ప్రధానంగా నీటి అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రధానంగా కాంగ్రెస్ పై ఏ అంశాలను ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? వెనల మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి కేసీఆర్ చేరుకోనున్నారు. ఇప్పటికే నందినగర్ నివాసానికి చేరుకున్నారని కేసీఆర్. అయితే ఇప్పటికే తెలంగాణ భవన్ కి హరీష్ రావుతో పాటు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కరుగా చేరుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ రోజు ప్రధానంగా రెండు సమావేశాలకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం, రెండు సమావేశాలను కలిపి ఒకే సమావేశంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 350 నుంచి 400 మందికి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆహ్వానం కూడా అందింది. అయితే ముఖ్యంగా ఈ ఆహ్వానానికి పిలిచినటువంటి నేతలకే తెలంగాణ లోపలికి, అంటే భవన్ లోపలికి సమావేశానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా, అంటే గత కొంతకాలంగా కేసీఆర్ బయట జనాల మధ్య లేరు, చాలా రోజుల నుంచి కూడా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి నేపథ్యంలో కేసీఆర్ వస్తున్నటువంటి తరుణంలో చాలా మంది తెలంగాణ భవన్ కి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంకి సంబంధించి కావచ్చు, కార్యవర్గ సమావేశానికి సంబంధించి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మిగతా జిల్లాల అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆహ్వానం అందింది. వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతలు తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అందులో ముఖ్యంగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. 1:50 నిమిషాల ప్రాంతంలో కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకుంటారని మాత్రం ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే దాదాపుగా 5 నుంచి 6 అంశాలు ఈ సమావేశంలో ఎజెండాగా పెట్టుకున్నప్పటికీ అందులో ప్రధానంగా 3 అంశాలే మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించి, నీటి పంచాయతీ గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అటు కేంద్ర ప్రభుత్వంతో, కేంద్రంలో బీజేపీతో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి చాలా అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా వీళ్ళు లేవనెత్తటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే నీటి అంశానికి సంబంధించి, నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు, చూస్తూ ఊరుకుంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశానికి సంబంధించి కావచ్చు, గతంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించి 90 టీఎంసీల నీటిని తెలంగాణకు వాటా కింద ఉపయోగించుకుంటే ఇప్పుడు దాన్ని 40 టీఎంసీలకే పరిమితం చేయడాన్ని కూడా ఖచ్చితంగా ఎండగట్టాలి. ఖచ్చితంగా వాళ్ళను, అంటే మన నీళ్లు మనకు రావాల్సిందే అని చెప్పేసి కూడా ఇప్పటికే మరొక తెలంగాణ ఉద్యమం లాంటి నీటి సాధన అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి ఒక ఉద్యమం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ప్రధాన ఎజెండా కింద కృష్ణా గోదావరి జలాలకు అంశాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తుంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఖచ్చితంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని చెప్పేసి తెలంగాణకు అన్యాయం చేస్తారు, నీళ్ళ దోపిడీ చేస్తారు అని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి నీటిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ ని అంటే డిజైన్ చేయాలని చూసింది. దానికి సంబంధించి ఒకవైపు ఏపీ ప్రభుత్వము తెలంగాణకు నీటి సౌకర్యం కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వినియోగించుకున్న తర్వాత
సముద్రంలో కలిసేటువంటి నీటినే బనకచెర్ల రూపంలో మేము ఆంధ్రాకి తరలిస్తామే తప్ప ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా మేము ప్రవర్తించబోమని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు కడితే కనుక తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది, మరొకసారి ఎడారిగా మారిపోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేసింది. దీంతో పాటే బనకచెర్లను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం, దానికి అనుగుణంగా కూడా బనకచెర్ల ప్రాజెక్టు అంటే డిస్మిస్ చేసుకోవడం, ఇవన్నిటి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కావచ్చు, గత కొంతకాలంగా తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పెండింగ్ పనులను ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయట్లేదు. ఖచ్చితంగా వాటిపైన చర్చించాలని చెప్పేసి కూడా ప్రధానంగా నీటి సమస్యకు సంబంధించి ఈ అంశంలో ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే దాని తర్వాత ఏదైతే ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు వీళ్ళకు కొంత అర్థం కావడానికి కావచ్చు, పాలన కొనసాగించడానికి కావచ్చు, దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలం పడుతుందని చెప్పేసి కూడా పదే ఇతర సమావేశాల్లో కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా డిసెంబర్ 9th కి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ హామీలు ఇచ్చింది. దాదాపు 6 గ్యారెంటీలతో అభయాస్తం పేరుతో 6 గ్యారెంటీలు, అందులో 13 అంశాలు ఎజెండాగా పెట్టుకోవడంతో పాటు మిగతా 420 సబ్ గ్యారెంటీలకు సంబంధించి ఎన్ని హామీలు పూర్తి చేసింది, ఎందుకు ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుంది అనే అంశాన్ని కూడా ఖచ్చితంగా ఎండగట్టడం